రాహుల్ గాంధీని ప్రధానిని చేయటమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని మంత్రి సీతక్క అన్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ వచ్చే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజలు అనుభవిస్తున్న హక్కులు, అనేక భద్రతా చట్టాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని, తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. చర్యలకు అయితే మనకు అక్షింతలు ఇస్తా ఉన్నారు, లేదా దేవుడి పేరు చెప్తా ఉన్నారు. కానీ 10 ఏళ్లలో బీజేపీ ఏం చేసిందో ఇంతవరకు చెప్తలేరు. ఇవాళ ఏమనంటే జీఎస్టీ లేకుంటే పెద్ద నోట్ల రద్దు, లేదా ఈడీలు సీడీలు ఇవే అవుతున్నాయి. ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడకుండా చేస్తున్నారు. కాంగ్రెస్ అట్లా చేసి ఉంటే మోడీ గారు గోద్రా అల్లర్ల అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు. కాంగ్రెస్ని ఏమన్నంటే కుటుంబ పార్టీ అంటారు. కుటుంబ పార్టీ కాదు, త్యాగాల పార్టీ. త్యాగాలు చేస్తుంటూ త్యాగాలను మోసుకుంటూ వచ్చింది నేటి నాయకత్వం, నేటి యువ నాయకత్వం. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రధానిగా ఉన్నారు. ఇక చాలు కదా. మరి ఒకే వ్యక్తి అన్ని పదవులు అన్ని సార్లు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.